ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి అతని ఆత్మ బయటికి వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టె పట్టుకొని దేవుడు తన దగ్గరికి వచ్చాడు. చనిపోయిన ఆ మనిషికి ఆ భగవంతుడికి మధ్య కొంత సంభాషణ జరిగింది. మానవా, నీ శరీరం పడిపోయింది, అంటే నీవు మరణించావు. ఇక నీ ఈ జన్మ ముగిసిపోయింది, నాతో పద అన్నాడు దేవుడు. అయ్యో, ఇంత త్వరగా చనిపోయానా? నేను నా భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామి అని ఏడుస్తూ ఉన్నాడు మనిషి. తప్పదు నాయనా, నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది అన్నాడు భగవంతుడు. నా కోసం తెచ్చిన ఆ పెట్టెని ఇటివ్వండి స్వామి, ఆ పెట్టెలో ఏం తెచ్చారో చూస్తాను అన్నాడు మనిషి. నీకు చెందినవే ఉన్నాయిలే, అవి నువ్వు కూడబెట్టుకున్నవి, సంపాదించుకున్నవే నాయనా అన్నాడు ఆ భగవంతుడు. నావా అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవేనా స్వామి అన్నాడు మనిషి. అవెప్పటికీ నీవి కావు నాయనా, అవన్నీ భూమాతవి, అక్కడే ఉంటాయి అన్నాడు దేవుడు. పోనీ ఆ పెట్టెలో నా జ్ఞాపకాలున్నాయా స్వామి అన్నాడు మనిషి. కాదు నాయనా, జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి, అవి కాల గర్భంలోకి వెళ్ళిపోతాయన్నాడు భగవంతుడు. అయితే ఆ పెట్టెలో నా ప్రతిజ్ఞ ఉండి ఉంటాయి కదా అన్నాడు మనిషి. అవి పరిస్థితులవి నాయనా, నీవి కావు అన్నాడు భగవంతుడు. పోనీ